దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూలై మాసంలో 9వ తేదీ బుధవారం తేదీ. వృశ్చిక రాశి జాతకులు కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇలా చెప్పడం ఇది జ్యోతిష పండితుల సూచన. వద్దనుకుంటున్న ఒక ఆడ ఒక మగ మనిషి నేరుగా ఈ రోజున ఇంటికి వచ్చేస్తారు. ఎవరి అనుమతి లేకుండా వచ్చేస్తారు. వారి వల్ల మీ జీవితంలో పెను ఉపద్రవం వస్తుంది. మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది తెలియాలన్నా వారు ఎందుకు వస్తున్నారు, ఈ రోజునే ఎందుకు వస్తున్నారు, మీ గ్రహస్థితి రీత్యా ఏం జరగబోతుంది అన్ని చక్కగా వివరంగా క్లుప్తంగానే తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరు కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. అమ్మవారు మిమ్మల్ని మీ యొక్క కుటుంబాన్ని చక్కగా ఉండాలంటూ దీవిస్తారు. అమ్మవారి యొక్క మహిమ, అమ్మవారి యొక్క అనుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఎవరినైతే మీరు వద్దు అనుకుంటున్నారు అటువంటి ఆడ మగ మీ జీవితంలోకి వస్తారు. ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు కూడా ఎలా ఉండబోతున్నాయి, ఈ రాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తుంది, ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన దేవత ఆరాధన, అలాగే పరిహారాలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి అంశాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ రాశి యొక్క తత్వాన్ని చెప్పుకోవాలి. భగవంతునికి ఎంతో ఇష్టలు, భగవంతునికి అతి దగ్గరగా నడిచేవారు వీరు. కష్టం వస్తే మనుషుల కన్నా భగవంతునికే చెప్పుకోవడానికి ముందు ఉంటారు. అంతటి ఆధ్యాత్మిక పరమైన తత్వం ఉంటుంది. ఎదుటి వారితో మాట్లాడే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మాట విషయంలోనే అంత జాగ్రత్తగా ఉంటే చేతల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటారో ఆలోచించండి. వీరు ఎప్పుడూ కూడా భయపడరు. వీరిని నేరుగా వచ్చి ఇబ్బంది పెట్టడం ఎవరి తరం కాదు. కానీ సెంటిమెంట్గా చాలా వరకు కూడా బలహీనంగా ఉంటారు. బంధం, బంధుత్వం, స్నేహం ఇలాంటివి వీరికి బలహీనతలు, ఎదుటి వారికి ఆయుధాలుగా చెప్పొచ్చు. అందంపై అమిత ఆసక్తి ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపన అధికంగా ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్ని నిందలు, ఎన్ని ఆరోపణలు వచ్చాయో లెక్కే లేదు. అన్ని ఇబ్బందులు, బాధలు వచ్చినా, ఎంతగా అవి వీరిని బాధించినా సరే వాటిని దిగమింగి ముందుకు సాగే ఆత్మవిశ్వాసం కూడా భగవంతుని యొక్క వరం వీరికుంటుంది. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సాగుతుంటారు. జీవితంలో ఏది సాధించాలి అన్నా దాన్ని సాధించే వరకు ఆ పట్టుదల విడిచిపెట్టరు. కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. ఉన్న చోటన వీరికి మంచి వారు అనే గుర్తింపు ఉంటుంది. వీరికి చెప్తే ఏ పని అయినా అయిపోతుంది అనే ఆలోచన కూడా ఉంటుంది. అలాని ఏది పడితే అది చేయరండి. మంచి చెడు ఆలోచించుకున్నాకే ఏ పని అయినా మొదలు పెడతారు. అలాగే ఈ యొక్క రోజున దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి జాతకులు, ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా వద్దనుకుంటున్న ఒక ఆడ ఒక మగ మీ ఇంటికి వస్తారు. చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలు వచ్చాయి. వారిని మీరు ఎప్పుడు మీ జీవితం నుండి పక్కన పెట్టేశారు. వారికి ఒకరికి పరిచయం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు. కానీ వారి వల్లే మీరు ఇది వరకు అయితే ఒక సమస్య ఎదుర్కొన్నారు. వారి వల్ల చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వారితో బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావడం కానీ, మీకు కాల్ చేయడం కానీ, అనుకోకుండా మీకు తారస పడడం కానీ జరగచ్చు. లేదా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే కనిపిస్తున్నాయి. మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరకు వస్తారు. సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారని వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగచేసే అంశం. ఎందుకంటే ఒకప్పుడు వారితో చాలా అసఖ్యతగా మాట్లాడేవారు. అనివార్య కారణాల వల్ల వారితో బంధాన్ని తెంచుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి రావడం కూడా మీకు ఇష్టం లేదు.
అయితే అటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరకు రావడం లేదా మీకు కాల్ చేయడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగచేసే ఒక సంఘటనగా మనం మరి ముఖ్యంగా ఈ రోజు చెప్పుకోవాలి. మీరు మీ యొక్క జీవితంలోకి వారు వస్తారని, ఇక కలలో కూడా ఇలా జరుగుతుందని ఊహించుకోలేదు. అటువంటి వ్యక్తులే ఈ రోజున వచ్చే అవకాశం దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వృశ్చిక రాశి వారికి మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తుంది. అది ఎటువంటి కోరిక అయినా అయ్యుండొచ్చు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, వృత్తిపరమైన జీవితానికి సంబంధించినది కావచ్చు. ఒక కోరిక నెరవేరే అవకాశం ఈ రోజున దినఫలాల ప్రకారం మీ యొక్క వ్యక్తులకు కనిపిస్తుంది. ఈ రోజున మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. జరిగితే జీవితం ఎందుకు అవుతుంది? కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనుకూలతలు అధికంగా కనిపిస్తున్నాయి. ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారికైనా సరే ముఖ్యంగా ఈ రోజు లాభసాటి ఫలితాలు చూడబోతున్నారు. వ్యాపార విస్తరణ గురించి కావచ్చు, వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయడం గురించి కావచ్చు, వినియోగదారులను ఆకర్షించే కొన్ని స్కీమ్ లాక్స్ గురించి కావచ్చు, కుటుంబ సభ్యుల్లో వ్యాపార భాగస్వామ్యులతో చర్చించే ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఈ రోజు మీకు దినఫలాల ప్రకారం ఈ యొక్క వ్యక్తుల జీవితంలో కానవస్తూ ఉంది. కుటుంబ సభ్యులతో ఈ రోజున ఎక్కువ సమయాన్ని గడపడానికి కేటాయిస్తారు. చాలా కాలంగా బిజీ లైఫ్లో సాగుతూ ఉన్న మీకు ఈ రోజున ఈ యొక్క అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. విహారయాత్రలకు వెళ్లాలన్న వ్యక్తులు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త. అలాగే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ఏదైనా సలహా, ఏదైనా సూచన, లేకపోతే ఫోన్ ఇవ్వమను, ఫోన్ కాల్ కోసమను, లేకపోతే వేరే రకాల ఇబ్బందులు మిమ్మల్ని పెట్టే అవకాశం ఉంటుంది. ఇబ్బంది ఇలా వస్తుంది, ఈ రూపేణా వస్తుందని చెప్పలేకపోయినా అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం ఉందంటూ నొక్కి వక్కాణించడం జరుగుతుంది. వారి వల్ల ఏదైనా సమస్యలు తలెత్తొచ్చు, ఏదైనా ప్రమాదాలు జరగొచ్చు. కాబట్టి ఈ అంశంలో తప్పకుండా ఈ రాశి వారు ఈ రోజే కాదండి, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యక్తిగత జీవితంలో ఒక సమస్యను చాలా కాలంగా ఎదుర్కొంటున్నారు అనే దానికన్నా దిగమింగుతున్నారని చెప్పొచ్చు. సమస్య మీ వైపు నుంచి ఉండొచ్చు, లేదా వారి వైపు నుండి ఉండొచ్చు. కానీ బంధానికి విలువనిచ్చే మీరు బంధానికి ఏ మాత్రము కూడాను మచ్చ రాకుండా ఆ యొక్క సమస్యను తీసివేయడం కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. లోపల నలిగిపోతున్నారు. పరిష్కారం దొరకడం లేదు. అది సంతాన సమస్య కావచ్చు, భాగస్వామి, తల్లిదండ్రి, సోదరి, కుటుంబం పరంగా, స్నేహితుల పరంగా కూడా కావచ్చు. మీరు నా అనుకున్న వారి యొక్క సమస్య కూడా కావచ్చు. ఆ సమస్యను ఇంటి సమస్యగా భావిస్తున్నారు. ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని చాలా రోజులుగా కలత చెందుతున్నారు. మిమ్మల్ని మీరు ఆపుకోలేకపోతున్నారు. దుఃఖ సాగరంలో మునిగిపోతున్నారు. క్షణకాలంలో సమస్యను తీర్చేయవా భగవంతుడా అంటూ నిత్యము భగవంతునికి పూజలు చేస్తున్నారు. అయితే చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న అటువంటి ఒక సమస్య అయితే ఈ రోజున పరిష్కరించుకునే ఒక మేలిమి అవకాశం మీకు కనిపిస్తుంది. నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రోజున ఉద్యోగం రాబోతుంది. కల కాదు, నిజమే. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం, మీరు ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున ఎవరి సలహా ఎటు ఉపయోగపడిందో తెలియదు, కానీ మంచి జరుగుతుంది. అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం మోసపోయే అవకాశం ఉంటుంది. వారి యొక్క ఏ సలహాను, సూచనను, వారి యొక్క ఏ సహాయ అభ్యర్థనను కూడా అస్సలు స్వీకరించొద్దు. వీలుంటే ఉన్నంతలో దానం చేసి పక్కకొచ్చేయడం, వీలు లేకపోతే నా వల్ల అవ్వదు అని చెప్పేయడం మంచిది. అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజున ఈ రాశి వ్యక్తులకు ఉండబోతుంది. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసాను కూడా పాటించండి. అలాగే వీలుంటే ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్లి గణపతిని దర్శించుకుని రండి. స్తోమతకు తగ్గట్లు పేదవారికి గాని, అభాగ్యులకు గాని మీ స్తోమత తగ్గట్లుగా దానం చేయండి. ఇది భగవంతునికి చేరుతుంది. తిరిగి మీకు 1000 రెట్ల రూపంలో ఆ యొక్క పుణ్య ఫలం కలుగుతుంది.
అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. ధన్యవాదములు.